సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాల తొలగింపు వేగవంతం చేసింది హైడ్రా. పెద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్లో నిర్మాణాలను తొలగిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అక్రమ కట్టడాలపై హైడ్రా ఈ రోజు ఉదయం నుంచే కొరడా జులిపిస్తుంది. అమీన్పూర్ పెద్ద చెరువు ఏదైతే ఉందో దానికి బయోడైవర్సిటీ లేక్ గా పిలుస్తారు. ఆ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఆ చెరువుకు ఎగువ ప్రాంతంలో ఈ కాలనీ హెచ్ఎంటీ కాలనీ, వాణి కాలనీలు ఉంటాయి. ఈ కాలనీలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచే హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ముగ్గురు అంటే సంయుక్తంగా కూడా అక్రమ నిర్మాణాలను అయితే నిలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 3న కూడా హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో పలు అక్రమ కట్టడాలను తొలగించింది. ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, మంత్రులు అయినా సరే ఎవరైనా సరే హైడ్రా మాత్రం హైడ్రాకు ఫిర్యాదులు వస్తే చాలు, ఫిర్యాదు వచ్చిన వెంటనే దాన్ని క్లారిటీ తీసుకొని ఖచ్చితంగా అది అక్రమ కట్టడాలు అయితే మాత్రం హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారం క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సాకి చెరువు, బంధం కొమ్ము చెరువు, అదేవిధంగా బంధం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు, ఈ 4 చెరువుల పరిధిలో అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు హైడ్రాకు నివేదిక పంపించారు. దీంతో హైడ్రాకు అధికారులు పంపించిన నివేదిక ప్రకారం అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా మరొకసారి క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ కట్టడాల కూల్చివేత అయితే మొదలవుతుంది. ఎవరి అయినా సరే అక్రమ కట్టడాలు ఎంత పెద్ద అయినా కూడా క్షణాల్లోనే, నిమిషాల్లోనే అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 3న కూడా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా అధికారులు కొరడా జుల్పించారు. అతను ఈ తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మైపాల్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా మాత్రం హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రాకు ఫిర్యాదులు వచ్చేసారు. నేరుగా ఆ క్లారిటీ తీసుకొని అది వాస్తవమా కాదా అన్నది ఆ రెవెన్యూ అధికారుల సమక్షంలో దాన్ని క్లారిటీ తీసుకొని మాత్రం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నల్లి రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.